హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను వీడియోస్లో షర్ట్స్ వేసుకోకంటే నార్మల్గానే ఎప్పుడు షర్ట్స్ అనేది వేసుకోను. సో ఇవాళ నా బర్త్డే కాబట్టి చాలా డేస్ తర్వాత షర్ట్ పర్చేస్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ చాలా షర్ట్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు వేసుకోను అనమాట. సో ఇది నా ఫేవరెట్ బ్రాండ్ అయిపోయింది, రాల్ఫ్ లారెన్. సో నా దగ్గర ప్రీవియస్గా ఈ రాల్ఫ్ లారెన్ వాళ్ళ పర్ఫ్యూమ్ ఉంది. ఈ పర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది, కానీ నీకు ఎలా చెప్పాలంటే అవుట్ ఆఫ్ 10 రేట్ చేస్తాను నేను అట్లీస్ట్ లైక్ 7-6 రేట్ చేస్తాను. కానీ రీసెంట్ టైమ్స్లో బాగా రీసెర్చ్ చేసి ఒక 15 to 16 పర్ఫ్యూమ్స్ ట్రైలర్ చేసి ఒక పర్ఫ్యూమ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇది వచ్చేసి జో మెలోన్. సో ఈ పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది. అసలు నువ్వు కానీ కరెక్ట్గా వాడామంటే కరెక్ట్గా అంటే ఈ ఎవ్రీడే పర్ఫ్యూమ్ కాదు ఇది. సో బేసికలీ ఎప్పుడన్నా లేట్ నైట్ డేట్స్కి వెళ్ళేటప్పుడు అలా ఎప్పుడన్నా లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఈ పర్ఫ్యూమ్ మాత్రం చాలా బెస్ట్. ప్రమోషన్ కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ గైస్ నో. ఇవాళ వీడియో మెయిన్ రీజన్ ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్ళబోతున్నా. లాస్ట్ 4.5 years, ఆల్మోస్ట్ లైక్ 4.5 to 4 years నేను ఇంతవరకు ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళేది అంటే ఇలాంటి ప్రాబ్లం రాలేదు. కొంచెం నాకు ఏదైనా సీరియస్ ప్రాబ్లం వస్తే నాకు తెలిసి డెఫినెట్గా నేను ఫ్లైట్ ఎక్కేసి మా ఒంగోలు వెళ్ళిపోతాను. అది మాత్రం 100% కరెక్ట్. ఇవాళ ఏమైందంటే నా ఫేస్ ఊరుకూరుకుని డ్రై అయిపోతుంది. ఇక్కడ లిప్స్ కింద కూడా డ్రై అయిపోయి ఇలా డాండ్రఫ్లో వస్తుంది అనమాట. సో ఇది పెద్ద సీరియస్ ప్రాబ్లం కాదు. అందుకని నేను ఫస్ట్ మన చుట్టుపక్కల ఓన్లీ ఒక్క హాస్పిటల్ ఉండేది మా సిటీ మొత్తంలో, అది కూడా మొత్తం ఫ్రీ. నువ్వు హాస్పిటల్కి వెళ్ళావంటే నీ దగ్గర హెల్త్ కార్డ్ ఉంది అంటే నీకు హాస్పిటల్ మొత్తం ఫ్రీ అనమాట. సో బేసికలీ నేను కాల్ చేశాను, దిస్ ఈజ్ నాట్ దట్ సీరియస్ మ్యాటర్ అని చెప్పి నన్ను ఫార్మసీకి దూసారు. అంటే ఫార్మసీ అంటే మెడికల్ షాప్ అనుకోవచ్చు మనం బేసికలీ. సో మనం ఎక్కడన్నా మన డాక్టర్ కన్సల్ట్ అవ్వాలంటే మనకంటూ పర్సనల్ డాక్టర్ అనేది ఉండాలి, ఫ్యామిలీ డాక్టర్ అంటారు. సో నాకు అలాంటి డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి మన ఒక గో టు డాక్టర్కి అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. నేనైతే అపాయింట్మెంట్ కాల్లో బుక్ చేసుకున్నాను మార్నింగ్. సో మధ్యాహ్నం 2:30కి అపాయింట్మెంట్ ఉంది. మనమైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. నాకు తెలిసినట్టు ప్రాపర్ మెడికల్ షాప్లో ఉంటుంది. ఎలా ఉంటుంది నాకైతే ఐడియా లేదు, వాళ్ళు ఏం చేస్తారు. బిల్ అయితే ఫ్రీ అని తెలుసు, కానీ మిగతా ప్రొసీజర్ ఎలా ఉంటుందో నాతో పాటు వస్తే మీరు కూడా తెలుసుకుంటారు. ఇట్స్కో. అండ్ నెక్స్ట్ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఈ సన్ గ్లాస్ వేసుకోవాలి. సో నార్మల్గా నా దగ్గర ఈ బర్బరీ సన్ గ్లాస్ ఉంది. సో ఇప్పుడు మనం పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి సన్ గ్లాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది బర్బరీ. కానీ మనం వెళ్తుంది ఒక డాక్టర్స్ అపాయింట్మెంట్ కదా. సో రీసెంట్ టైమ్స్ నేను ఒక చిన్న స్మాల్ గ్లాసెస్ తీసుకున్నాను. అంటే బేసికలీ టెంపరీ గ్లాసెస్. ఈ గ్లాసెస్ చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు ఎండలో వెళ్తుంటే కార్లో కానీ మంచిగా ఈ పోలరైజ్ గ్లాసెస్ కాదు, కానీ నీకు ఒక థిక్ లేయర్ వస్తుంది, ఆ ఎల్లోయిష్ కలర్ లేయర్. సో బయట పెట్టుకెళ్తుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే చాలా ప్రీమియం లుక్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం ఈ గ్లాసెస్ పెట్టుకుంటున్నాం. దాంతోపాటు మనం ఇక్కడ నుంచి వీడియో ఏం చేస్తామంటే మనం పిఓవి ప్లేస్లో వెళ్తామంటే పిఓవి షాప్స్లో తీస్తాము. సో పిఓవికి నా ఫేవరెట్ కెమెరా, నా దగ్గర 6 కెమెరాస్ ఉన్నాయి టోటల్గా. ఎనీ టైప్ లైక్ గోప్రో ఉంది, Pocket 3 ఉంది, DSLR ఉంది, నార్మల్ కెమెరా ఉంది. ఈ కెమెరా నా ఫేవరెట్ కెమెరా, ఎందుకంటే నాకు పిఓవి షాట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే మన రియాలిటీ అంటే మనం ఫేక్ చేయలేం పిఓవి చేస్తున్నప్పుడు, ఓకేనా. సో నా రియల్ లైఫ్ అంటే నేను ఎలా ఆలోచిస్తాను అన్నీ నేను పిఓవి షాట్స్లో రికార్డ్ చేస్తాను. అందుకే నా వీడియోస్ అన్నీ కూడా పిఓవిలో ఉంటాయి. సో మనమైతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి పిఓవి షాట్స్లో కలిసేద్దాం. లెట్స్ గో. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం కార్ని కొంచెం హీట్ చేయాలి. ఒక 3 days నుంచి మనం కార్ని ఎప్పుడు ఓపెన్ చేయలేదు కదా, అందుకని ఒక 3 minutes కార్ని అలా హోల్డ్ చేసి పెడతాం. నేనైతే కరెక్ట్గా 18 minutes డిస్టెన్స్లో ఉన్నాను. మనం బేసిక్గా వెళ్ళాల్సింది ఏంటంటే పీటర్బోలో ఉన్న మెడికల్స్ అనే ఒక పేరుతో ఉందన్నమాట. సో ఈ పేర్లు కూడా అన్నింటిలో మెడికేర్ ఉంది, కాకపోతే లొకేషన్ బట్టి దాని పేరు అలా అప్గ్రేడ్ చేస్తారనమాట. సో మనమైతే దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం అసలు ఎంత దూరం ఉంటుంది, ఎలా ఉండిద్ది. నేనైతే ప్రాపర్ గూగుల్లో ఫొటోస్ చూసాను, రివ్యూస్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి, కానీ నా పరిస్థితి ఎలా ఉంటుంది చూద్దాం. సో కార్ అయితే ప్రజెంట్ మొత్తం మట్టి కొట్టకపోయింది, ఎందుకంటే సమ్మర్ కదా, కార్ తీసి బయటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ నుంచి మనం మంచిగా బయట తిరగచ్చు, కానీ ప్రజెంట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోయి పిఓఈ మోడ్లో కలిసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన లొకేషన్ ఎగ్జాక్ట్గా 7.1 kilometers 14 minutes ఉందన్నమాట. సో మా హౌస్ కాడ నుంచి ఇది ప్రాపర్ కోర్ డౌన్ టౌన్లో ఉంది. సో 14 minutes చూపిస్తుంది. సో బేసికల్ నాకు మ్యాప్స్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఈ సిటీ గురించి మొత్తం మనకి ఆ లైన్స్ కానీ అడ్రసెస్ కానీ తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. సో అసలుకే సమ్మర్ కదా, జనాలు కొంచెం ఎక్కువ ట్రాఫిక్ ఉంటారు. సో మన ఇంటికాడ నుంచి మనం స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. సో హోప్ఫుల్లీ ఈ యాంగిల్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా ఫేవరెట్ యాంగిల్ పిఓవి వీడియోస్ అనేవి నా ఫేవరెట్ వీడియోస్. ఓకే. సో కార్ ఒక 3-4 days నుంచి అసలు బయటికి తీగిపోయేసరికి మనం బ్రేక్ వేసినప్పుడల్లా ఆ బ్రేక్కి తగిలినప్పుడు ఆ సౌండ్ వస్తుంది చూసారా. సో అలా వస్తుంది. సో ప్రజెంట్ అయితే మన టెంపరేచర్ని ఫుల్గా లోలో పెట్టేస్తాం, ఎందుకంటే బయట టెంపరేచర్ వచ్చేసి మనకి అటు ఇటుగా
19.5 degrees చూపిస్తుంది కార్లో. సో బయట కూడా 20 ఉండింది. సో మామూలుగా కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది కదా. సో అలా ఉంటే ఏమైందంటే బేసికల్లీ కొంచెం ట్రాఫిక్ లో లెవెల్లో ఉంటుంది, మనం ఈజీగా కమ్యూట్ చేసేయచ్చు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ. సో ప్రజెంట్ అయితే 40 minutes డ్రైవ్ చూపిస్తుంది. డ్రైవ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, మనకి పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు. సో స్పీడ్ లిమిట్ 50 కాబట్టి మనం 50 to 60 మధ్యలో అలా చిన్నగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓవర్ స్పీడింగ్ అనేది బేసికల్లీ ఎక్కువ రికమెండ్ చేయను. బేసికల్గా నైట్ టైం ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా కాప్స్ లేని ఏరియాస్లో తిరగచ్చు. కానీ పోలీసుల దగ్గర స్పీడింగ్ చేస్తే ఏమైందంటే మనకి స్పీడింగ్ టికెట్స్ వస్తాయి, మనమే ఇన్సూరెన్స్ హైక్ అయ్యింది, ప్రైజ్ అయింది. ఎందుకంటే నాకు ఆల్రెడీ 2 స్పీడింగ్ టికెట్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో జస్ట్ నీకు ఇన్సూరెన్స్ పెరగడం తప్ప నీ పెద్ద డోపమైన్ అలాంటిది ఏం రాదనమాట. సో మనమైతే కొంచెం సిటీలోకి వెళ్ళాక మిగతాది కంటిన్యూ చేద్దాం. సో ప్రజెంట్ ఈ పిఓపి యాంగిల్, ఈ సన్లైట్కి కానీ ఫుటేజ్ చాలా బాగుంటుంది. డీజీ ఆస్మో నానో నేను కొన్నదానికి రీజన్ అదే, నా దగ్గర ఆల్రెడీ గోప్రో ఉంది. ఏమవుతుందంటే గోప్రో తీసుకొని రికార్డ్ చేస్తుంటే ఇలా నేను పెట్టుకునే హ్యాట్ కానీ అవన్నీ కింద పడిపోతాయి. అది డీజీ ఆస్మో నానో అనుకో చాలా బాగుంది, అంటే నీకు వెయిట్ లెస్, 250 grams కన్నా తక్కువే అనిపిస్తుంది వెయిట్. సో నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కార్ డ్రైవ్ చేసేటప్పుడు, పెద్ద టెన్షన్ కానీ నీకు డిసప్పాయింట్మెంట్ కానీ అలాంటిది ఏమీ ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. సో మనకి ఒక 14 minutes డ్రైవ్ కాబట్టి చాలా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేయచ్చు. రేంజ్ చూడొచ్చు, 460 రేంజ్ చూపిస్తుంది. నేను ఒక 5 days బ్యాక్ కొట్టించాను ఫుల్ ట్యాంక్. సో అప్పటి నుంచి ప్రజెంట్ అయితే ఎక్కువ బయటకు వెళ్ళాం కాదు కాబట్టి మనకి చాలా వరకు గ్యాస్ మిగులుతుంది అనమాట. సో లెట్స్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. ఎవరితో రేస్ పెట్టుకోవడం కానీ మాక్ పెట్టుకోవడం కానీ ఏం చేయను. సో స్టాప్ సైన్ దగ్గర అందరిలాగే మనం కార్ నాపి వెళ్ళిపోవచ్చు అన్నమాట. చూడండి మా సిటీ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంటుంది. నీ దగ్గర కానీ కొంచెం మంచి మనీ వచ్చే సోర్స్లో ఒక 2-3 ఉండి, నీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ అవసరం లేదు కానీ బేసికల్లీ ఫ్యామిలీ కానీ మంచిగా తెలిసిన వాళ్ళు ఉంటే లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నీకు ఎట్ సైడ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ అసలు నాకైతే ఎన్ని చూసినా కానీ ప్రాబ్లమ్స్ అయితే నీ దరిదాపుల్లో ఒక్కడు కూడా రాదనమాట. సో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్ లైఫ్ బతికేటప్పుడు ఎవరి పనులు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. సో నీ మీద ఎక్కువ ఫోకస్ ఎవరు పెట్టరు, నీ పనులు ఇన్వాల్వ్ అనమాట. సో నువ్వు ఏం చేసుకున్నా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో ఇలా డౌన్ సైడ్లో ఉన్నప్పుడు ఏమైందంటే మన స్పీడ్ ఆటోమేటిక్గా కొంచెం పెరిగిద్ది ఆటోమేటిక్గా. అలా పెరిగినప్పుడు ఏం కాదు కానీ వెంటనే మళ్ళీ స్లో చేసుకోవాలి. అదే స్పీడ్లో కంటిన్యూ అయ్యే రేడార్కి ఎక్కడైనా దొరికామంటే ఇంకా మన సీన్ అంతే. అందుకనే స్పీడోమీటర్ అడ్డం పెడుతున్నాను. ఇలా మనకి స్లోప్స్ అప్ డౌన్ స్లోప్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. నువ్వు ప్రతిసారి 50లో వెళ్ళాలంటే నీ వల్ల కూడా కాదనమాట. సో అందుకే 50 అవతల కొంచెం వెళ్తున్నప్పుడల్లా నేను ఏం చేస్తాను అంటే మోస్ట్లీ ఆ ఫుటేజ్ అంతా ఎడిట్ చేస్తాను. బట్ 10-15 స్పీడ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ప్రజెంట్ అయితే మనం చూడవచ్చు మిట్ట మధ్యాహ్నం అనేది టైం 12 o'clock. ఎండ అసలు రోడ్డు మీద నీకైతే కారులో తప్ప నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎవరు కనపడరు. ఎందుకంటే నీకు వింటర్లో అయితే నీకు ప్రాపర్ స్నో పడిద్ది, సమ్మర్లో అయితే నీకు ప్రాపర్ ఎండ కాసిద్ది. ఏ టైంలో కూడా నువ్వు బయటికి రాలేవన్నమాట, అలా ఉంటుంది మనకి టెంపరేచర్. అలాగే మా సిటీలో ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఏరియా. అంటే ఇప్పుడు ఈ పార్కిల్ రోడ్ అని ఉంటుంది చూసారా, ఈ పార్కిల్ రోడ్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటుంది. మీరు చూడొచ్చు అక్కడ మనకి ఎదురు ఆపోజిట్ యాంగిల్లో కూడా మొత్తం లైనప్ అయిపోయింది అనమాట. ఈ లైన్ అంతా ఎందుకంటే మా సిటీ మొత్తానికి ఇదే మెయిన్ ఫ్లోయింగ్ ఏరియా. అంటే ఒక ఎడ్జ్ కానీ ఇంకో ఎడ్జ్కి వెళ్ళాలంటే అందరూ మోస్ట్లీ ఇదే లైన్లో వెళ్ళాలి. ఇంకా స్పీడ్ లిమిట్ 50 కాబట్టి ఊరుకోరని ట్రాఫిక్ అయిపోయింది. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇప్పుడు ల్యాండ్స్టోన్ మాల్ ఆనుకొని ఉండిద్ది. సో మనకి ఇప్పుడు ఏమైనా అపార్ట్మెంట్ దగ్గర కొంచెం లేట్ అయినా ఏమైనా సో బేసిక్గా ఇలా గ్యాప్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు, కానీ నేను వెళ్ళిపోతాను. బికాజ్ వీ హ్యావ్ 230 horsepower. సో బేసిక్గా నీ కార్లో హార్స్ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు దాన్ని యూజ్ చేయాలి. నేనైతే చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేస్తాను హైవేస్ మీద. కానీ ఇలాంటి సిటీస్ వెళ్ళేటప్పుడు ఓవర్ స్పీడింగ్ వెళ్తే ఏమైందంటే నీ మీద ఫొటోస్ తీసి కాప్స్కి కానీ వాళ్ళు ఇవ్వడం చేస్తారు. సో నేనైతే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వను, ఎందుకంటే నెంబర్ ప్లేట్ కనపడకుండా మనం వెళ్ళిపోవచ్చు. కానీ మనం స్మూత్గా వెళ్తే లైఫ్ చాలా స్మూత్గా ఉంటుంది. నువ్వు కొంచెం ఫాస్ట్ వెళ్ళినంత మాత్రాన నీకు పెద్ద టైం ఏం సేవ్ అవ్వదు. ఇప్పుడైనా నీకు అలా అనిపిస్తుంది అంటే మనం ఫాస్ట్ అలా ఇవ్వాలా, అలా అన్నప్పుడు మాత్రం అర్ధరాత్రి పూట 2 o'clock కాడి నుంచి 4 o'clock దాకా ఆ టైంలో వెళ్ళారనుకో
నీకు పోలీసు కూడా చాలా తక్కువ మంది ఉంటారు కొన్ని ప్లేసుల్లో. నీకు బాగా తిరగడం అలవాటు అయితే కానీ నీకు అర్థమైపోద్ది ఎక్కడ కాప్స్ ఉంటారు, ఎప్పుడు కాప్స్ ఉంటారని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిల్డ్రన్ జోన్ ఎంటర్ అవుతున్నాం. చిల్డ్రన్ జోన్ అంటే బేసికల్లీ ఇప్పుడు నీకు అక్కడ కనిపిస్తుంది కదా 40 మినిమం జోన్. సో ఈ జోన్లో ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు దాంకొని ఉంటారు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇప్పుడు మన రైట్ సైడ్లో ఉంది కదా, సో రైట్ సైడ్లో అది స్కూల్. సో అలా స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే స్కూల్ చుట్టుపక్కల ఏరియాస్ మొత్తం 40 జోన్ అయిపోయింది. ఎవ్వరు ఇక్కడ స్పీడింగ్ వెళ్ళరు. ఎందుకంటే స్పీడింగ్ వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు చూస్తారనే భయం కన్నా నీకు ఫైన్స్ ఎక్కువ ఉంటాయి, డబల్ ద ఫైన్. నార్మల్గా ఓవర్ స్పీడింగ్ $70 ఫైన్ ఉంటే ఇక్కడ చేస్తే నీకు డబల్ ద ఫైన్, అలాగే డబల్ ద డీమెరిట్ పాయింట్స్ పడతాయి మన లైసెన్స్ మీద. సో అలా పెరిగినప్పుడు ఏమైందంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఎవరు ఇవ్వరు, ఇచ్చినా కానీ నీకు ఇన్సూరెన్స్ ప్రైస్ చాలా ఎక్కువ ఉండేది. సో ఫస్ట్ ఆ ఇన్సూరెన్స్ పెరుగుతుందనే భయంతో ఎవరు స్పీడింగ్ వెళ్ళరు, అందరూ చాలా పద్ధతిగా చాలా స్మూత్గా. మీరు మా లాస్ట్ ఒక 5 మినిట్స్ కాడి నుంచి 6 మినిట్స్ దాకా డ్రైవ్ చేస్తున్నాం, ఒక్కళ్ళు కూడా మనకి స్పీడ్ కనపాలి అంటే స్పీడ్గా వెళ్తున్నట్టు సడన్ టర్న్స్ కానీ సడన్ కట్స్ కానీ నీకు కనపడరు. ఎందుకంటే అందరికి అలవాటు అయిపోయింది. ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా వెళ్తే ఆటోమేటిక్గా అందరూ ఇంకా ఆ జోన్కి అలవాటు పడిపోతారు. సో నేను కూడా ఇంతకుముందు చాలా ఫాస్ట్ వెళ్ళేవాను, కానీ ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా స్లోగా వెళ్తాను. సో మ్యాప్స్ కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అయితే మనకి ఆడియోలో ఇలా ముందు కనిపించేస్తుంది అనమాట స్క్రీన్ మీద. మన స్క్రీన్ మీద మ్యాప్స్ చూడవచ్చు. నేను యాపిల్ మ్యాప్స్ పెద్దగా యూజ్ చేయను, ఎందుకంటే ఈ యాపిల్ మోస్ట్లీ ఇది ఆపేయని ట్రై చేస్తాను. ఎందుకంటే యాపిల్ మ్యాప్స్ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది స్క్రీన్, నాకు అది నచ్చదు రికార్డ్ చేసేటప్పుడు. సో ఇలా అనుకో మనకి మోనగన్ రోడ్ కానీ ఇలా అన్నీ కనిపిస్తుంది, మనకి స్పీడ్ లిమిట్స్ కానీ ఎక్కడైనా హోటల్స్ ఉంటే ఇలా హోటల్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా అది స్కూల్ జోన్. ఓకేనా, మనకి వెళ్తూ చూద్దాం మనకి దీనిలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో. ఒకసారి మనం బయట గాలి ఎలా వస్తుంది, ఎండ ఎలా వస్తుంది చూద్దాం. సో మన దానికి ఓపెన్ సన్ రూఫ్ ఉందంటే బేసికల్ నార్మల్ సన్ రూఫ్ అన్ని కార్స్ లోపలికి వెళ్తుంది. సో మన కార్కి ఏంటంటే అవుట్ ఆఫ్ ద కార్ వెళ్ళిపోయింది, అంటే కార్ లోపల నుంచి బయటకు వెళ్ళిపోయింది. సో మనకి చాలా అడ్వాంటేజ్ అండి. ఈ కార్ నాకు నచ్చేది ఏంటంటే ఇది లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది, అంటే సన్ రూఫ్ చాలా పొడుగ్గా ఉంటుంది. నేను అప్పుడప్పుడు వింటర్ టైంలో కూడా ఇలా సన్ రూఫ్ ఓపెన్ చేసి వెళ్తూ ఉంటాను అనమాట, ఎందుకంటే మనకి ఉంది కదా ఉన్నప్పుడు వాడుకోవడం తప్పే ఉంది. రైట్ సైడ్లో చూడొచ్చు మంచి బండి ఉంది, ఎంటీ బైక్లా ఉంది యమహా. నీకు చాలా ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. నువ్వు ఆ ఫ్రీడమ్ని చాలా మంచిగా యూజ్ చేసుకోవాలంటే ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఎలా అంటే అలాంటి యథా పనులు కానీ అలాంటి చేస్తే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అనమాట. నువ్వు ఫ్రీడమ్ తెలుసుకోవాలి, దేనికి ఉపయోగించాలి దేనికి ఉపయోగించకూడదు అని చెప్పేసి. ఎందుకంటే పీపుల్ చాలా మంచిగా ఉంటారు, మోస్ట్లీ నీ విషయాలు ఎవరు ఇన్వాల్వ్ కానప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది నీ లైఫ్ కూడా. సో ఇప్పుడు మన ఆల్మోస్ట్ 10 మినిట్స్ దాటిపోయింది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఒక్కళ్ళు కూడా ఓవర్ స్పీడింగ్ చేయట్లేదు. సో ప్రజెంట్ అయితే మనం డైరెక్ట్గా లాన్స్డౌన్ మాల్ దగ్గరికి వెళ్ళి కలుసుకుందాం. అది ఇంకా మెయిన్ జంక్షన్ అనమాట. ఆ జంక్షన్ చాలా బాగుంటుంది. అసలుగా మనకి ఎండ ఎక్కువ వస్తుంది కదా, సో కాసేపు సన్ రూఫ్ క్లోజ్ చేద్దాం. సన్ రూఫ్ క్లోజ్ చేసిన తర్వాత మనకి షేడ్ ఉంటుంది, మనకు ఆ ఎండ కూడా పడకూడదు అనుకుంటే మనం ఇది కంప్లీట్ క్లోజ్ చేసుకోవచ్చు. నాకు అప్పుడప్పుడు ఇలా వెళ్ళడం ఇష్టం, అప్పుడప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవడం ఇష్టం. కొంచెం ప్రైవేట్గా వెళ్ళాలంటే ఇలా ప్రశాంతంగా క్లోజ్ చేస్తే ఆ సన్లైట్ కూడా మనకు రాదు. చాలా అసలుకే బయట టెంపరేచర్ 20 ఉంది కదా, సో మన ఈ 20లో మంచిగా ఏసీ వేసుకొని వెళ్ళచ్చు. సో మనకి ఇక్కడ మ్యాప్స్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ పిల్లలు ఇద్దరిని చేయబట్టుకొని వెళ్తున్నట్టు. సో ఇది స్కూల్ జోన్, ఎందుకంటే మనం రైట్ సైడ్లో చూడొచ్చు ఇక్కడ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది. సో ఈ జోన్ అంతా మనకి మ్యాప్స్లో అంతా రికార్డ్ అయిపోయింది. అన్ని కార్డ్స్లో ఈ మ్యాప్స్ అనేవి గూగుల్ నుంచి ఆడి మ్యాప్స్ కాడి నుంచి అన్నిటి రికార్డ్ అయిపోయింది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. మనం ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటే స్పీడ్ లిమిట్ చూసుకొని వెళ్ళాలి 40.
కరెంట్లీ మనమైతే లాన్స్డౌన్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ప్రతి సిటీకి ఒక హార్ట్ ఉండేది, మా సిటీకి ఇదే హార్ట్ లాన్స్డౌన్ ఉండేది. సో ఈ లాన్స్డౌన్లోనే మనకి మాల్స్ కానీ అవన్నీ ఉంటాయి. మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా లాన్స్డౌన్ ప్లేస్ అని చెప్పేసి, ఆ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది లాన్స్డౌన్ ప్లేస్. అదే పెద్ద అంటే మా సిటీలోనే ఒక ఏకైక మాల్, అది పెద్దదా చిన్నదా అని కానీ నా దృష్టిలో అయితే చాలా పెద్దది. మనకైతే ప్రజెంట్ దాని లోపల కొనడానికి ఏం అవసరం లేదు. కానీ ఇప్పుడు మనకి డాక్టర్ అపాయింట్మెంట్ దగ్గర ఏమన్నా లేట్ అవుద్ది అనుకుంటే మాత్రం మనం డెఫినెట్గా దాని లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. మాల్ లోపల చాలా ప్లెజెంట్గా ఉంటుంది, నీకు అసలు జనాలు కూడా ఎవ్వరు ఉండరు, నువ్వు చాలా పీస్ఫుల్గా బతకచ్చు. సో అక్కడ విండ్షీల్డ్ రిపేర్ కనిపిస్తుంది కదా, లాస్ట్ టైం మన కార్కి డ్యామేజ్ అయినప్పుడు వీళ్ళ దగ్గర మెంబర్షిప్ ఉంది. సో బేసికలీ వీళ్ళే మనకి విండ్షీల్డ్ రిపేర్ చేస్తూ ఉంటారు. నీకు అన్ని షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, మేజర్ షాప్స్. నీకు కార్ రిపేర్ షాప్స్ కాడ నుంచి, రెస్టారెంట్స్ కాడ నుంచి. సాడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడా లేవు, అదొక సాడెస్ట్ పార్ట్. కానీ ఒకటి ఉండేది ఇంపీరియల్ తందూర్ అని, దానిలో టేస్ట్ అంతగా బాగుండదు. సో మనకి రైట్ సైడ్లో కనిపిస్తాయి సార్ చిన్న చిన్న స్తంభాలలాగా. సో అదంతా మనకి శ్మశానం, అంటే సిటీ సెంటర్లోనే శ్మశానం. ఒకప్పుడు ఇది సిటీ అవుట్స్కట్, ఇది సెంటర్ అయిందనమాట. సో చూడొచ్చు మంచిగా శ్మశానాన్ని కూడా మంచిగా గార్డెన్లా మెయింటైన్ చేస్తారు. నేను అందరికీ ఏం చెప్తా అంటే అందరూ అలాగే చచ్చిపోతాం, చచ్చిపోయినప్పుడు మంచిగా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీకు నచ్చినట్టు బతకాలి, నీకు ఏదైనా నచ్చితే అదే కొనాలి, నచ్చని కొనకూడదు అనమాట. నేనైతే ఆ ఫిలాసఫీ ఫాలో అవుతాను, నాకైతే చాలా యూజ్ఫుల్ అయింది. ఎంతమందికి యూజ్ అయితే తెలియదు కానీ నాకైతే చాలా మంచిగా యూజ్ అయింది. సో ఇలాంటి సిగ్నల్స్ అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరెంజ్ సిగ్నల్ ఉంటుంది, ఆరెంజ్ సిగ్నల్లో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇగ్నోర్ చేస్తే బెటర్. సో మనకు కావాల్సిన డాక్టర్ అపాయింట్మెంట్ ఫార్మసిస్ట్ అనాలో, దాన్ని హాస్పిటల్ అనాలో, ఏమనాలో నాకైతే అర్థం కదా. సమ్వేర్ ఎవరు ఇక్కడే ఉండిద్ది, ఈ ప్లాజాలో ఉండిద్దని నాకు గట్టి నమ్మకం అంతే. ఓకే, గార్డియన్ ఫార్మా, నో ఫ్యామిలీ డాక్టర్, యా సంథింగ్ ఎల్స్. సో మనకి ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్రీ ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ని నేను పెద్దగా ఎప్పుడు అపాయింట్ చేసుకోలేదు. సో మా ఫ్రెండ్స్ కొంతమందికి అయితే ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నారు. సో ఫ్యామిలీ డాక్టర్స్ ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్ ఎవరు అంత ఈజీగా రానివ్వరు. అంటే ఏంది, నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాను, నాకు ఇది బాగాలేదంటే నేను ఎవరు తీసుకోరు. సో నువ్వు ఫ్యామిలీ డాక్టర్ కాడి నుంచి రికమెండేషన్ తీసుకోవాలి. సో ఆ రికమెండేషన్ తీసుకున్నప్పుడు ఏమైందంటే నీకు జాయిన్ చేసుకుంటావు. సో అలా రికమెండేషన్ లేదు, నీకు ఫ్యామిలీ డాక్టర్ ఎవరు లేరు అనుకుంటే మాత్రం నీకు ఇలా ఆప్షన్ ఉంటుంది. సో నాకు తెలిసి మనం వెళ్ళాల్సింది హై స్ట్రీట్ గార్డియన్ ఫార్మా అని. సో ప్రజెంట్ అయితే కార్ పార్క్ చేద్దాం బయట. సో మనకి 2:30కి మనకి మొత్తం ఫోన్ నోటిఫికేషన్స్ అన్నీ మనకి ఫోన్లోనే వస్తాయి. సో ప్రజెంట్ అయితే మనం హెల్త్ కార్డ్ తీసేసుకున్నాం. హెల్త్ కార్డ్తో పాటు ఫోన్లో మెసేజ్ నోటిఫికేషన్ ఉంది, అవి రెండు చాలు. మన టచ్ స్క్రీన్ లాక్ ఉంది కాబట్టి టచ్ స్క్రీన్ లాక్ చేద్దాం. సో ఇది మనకి హై స్ట్రీట్ గార్డియన్ ఫార్మసీ సిన్స్ 1964. సో నాకు ఏం చేస్తానంటే ఇలాంటి కెమెరాస్ని ఇలాంటి లోపల పడి తీసుకెళ్ళి చూపించు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వీడియో స్టాప్ చేద్దాం, మళ్ళీ బయటకు వచ్చాక మిగతా రికార్డింగ్ కంటిన్యూ చేద్దాం. బ్రో, దిస్ డాక్టర్ అపాయింట్మెంట్ చాలా క్రేజీ జరిగింది. లోపలికి వెళ్ళగానే నేను నిజమైన డాక్టర్ ఉంటాను కానీ వర్చువల్ డాక్టర్ నాకు చాలా లేట్గా రిలీజ్ అయ్యాను. జూమ్ మీటింగ్లో ఒక 30 minutes వెయిట్ చేయించారు. నేను కూర్చొని అలా చూస్తున్నాను ఎంతసేపు వస్తాడు. నువ్వు వచ్చాడు, రాగానే ఇట్ సీమ్స్ లైక్ యూ హ్యావ్ సమ్ స్కిన్ డిసీజ్ అని చెప్పాడు డాండ్రఫ్ ఆన్ స్కిన్ అని చెప్పేసి. నేను ఒక స్కిన్ డాక్టర్కి రిఫర్ చేస్తాను, డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అన్నాడు, వెళ్ళిపోయాడు వెంటనే. సో నాకు చెప్పాడు అన్నమాట, నెక్స్ట్ ఇంకా మేబీ వితిన్ 1 week or 2 weeksలో నీకు అపాయింట్మెంట్ డీటెయిల్స్ వస్తాయి, దాని తర్వాత నువ్వు స్కిన్ డాక్టర్కి వెళ్ళచ్చు. సో మనకు కానీ ఫ్యామిలీ డాక్టర్ లేడనుకో, నార్మల్గా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఫ్యామిలీ డాక్టర్ రిఫర్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అపాయింట్మెంట్. ఒకవేళ మనకు కానీ ఫ్యామిలీ డాక్టర్ లేకపోతే ఇలా మనం వర్చువల్గా బయటకు వచ్చేసి ఈయన మనకి ఫ్యామిలీ డాక్టర్లా ట్రీట్ చేసి ఈయన మనకి రిఫర్ చేస్తాడు. ఓకే, అబ్బాయి స్కిన్ డిసీజ్ ఉంది, నా తరఫున అనొచ్చు. మన దగ్గర డబ్బులు కూడా ఏం తీసుకోరు, ఎందుకంటే మనకి మొత్తం హెల్త్ కార్డ్ కదా. సో యాక్చువల్లీ హెల్త్ కార్డ్లో కట్ చేసుకుంటారు, అంటే గవర్నమెంట్ దాని దగ్గర నుంచి కట్ చేసుకుంటారు. ఎంత కట్ చేసుకుంటాం మనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ప్రజెంట్ అయితే ఫ్రీ అని చెప్పుకోవచ్చు. బట్ దాని కింద రివ్యూస్ అయితే మాత్రం చాలా బ్యాడ్గా రాస్తున్నారు అందరూ. ఇంకంతే, అంతకన్నా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా చూద్దాం, 1 month పట్టిద్దో, 1 week పట్టిద్దో, 2 weeks పట్టిద్దో మనకి అపాయింట్మెంట్ దొరకడానికి. వెయిట్ చేసేది చూద్దాం. బట్ డెఫినెట్లీ స్కిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. హోప్ఫుల్లీ త్వరగా క్లియర్ అయిపోయింది వాడితే అనుకుంటున్నాం. దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను ఆల్రెడీ ఎండ్ చేశాను.
కాకపోతే మనకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ లాంటిది వచ్చిందనమాట. సో బేసికలీ నేను రన్నింగ్ కోసం నా బర్త్డేకి రావడానికి కోసం షూస్ ఆర్డర్ చేశాను. యూజువల్లీ అది May 29 డెలివరీ చూపించింది, కానీ ప్రజెంట్ అయితే మనకి May 25 వచ్చేసింది, విచ్ ఇస్ అ కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్. నాకు నోటిఫికేషన్ వచ్చింది ఈమెయిల్లో దట్ షూస్ వాజ్ గివ్డ్ అని. సో నా దగ్గర యాక్చువల్లీ ఒక 10 pairs ఆఫ్ షూస్ ఉన్నాయి. నేను ఆ షూస్ ఒక 1 year అయిపోయింది. 1 year నుంచి పెద్దగా షూస్ ఏం పర్చేస్ చేయలేదు, కానీ రీసెంట్ అయితే మేము ఎక్కువ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో రన్నింగ్ కోసం స్పెషల్గా షూస్ కొనడానికి చాలా రోజులు ట్రై చేస్తున్నాం, కానీ ఇవి చాలా అవుట్ ఆఫ్ బడ్జెట్లో ఉన్నాయి. సో లాస్ట్ 1 year నుంచి ఎక్కువ కొనలేదు కదా, డబ్బులు సేవ్ చేసి ఫైనల్గా అయితే ఒక షూ పర్చేస్ చేశాను. ఈ షూ వచ్చేసి న్యూ బ్యాలెన్స్. సో న్యూ బ్యాలెన్స్లో దీనికి ఒక యూనిక్ మోడల్ ఉంటుంది, మోడల్ నేమ్. సో షూస్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇలా ఉంటుంది బేసికల్లీ. ఇది ఓన్లీ ప్రాపర్ రన్నింగ్ కోసం యూజ్ చేస్తారు. న్యూ బ్యాలెన్స్ షూస్ బేసికల్లీ. ఈ రెండు చాలా వెయిట్లెస్. మీకు ఎంత వెయిట్ తక్కువ అంటే నీకు ఎప్పుడైనా మ్యారథాన్స్, ఇది బేసికల్లీ ప్రాపర్లీ ఫిట్టెడ్ ఫర్ మ్యారథాన్స్. ఎంత వెయిట్లెస్ ఉంటాయి అంటే నువ్వు యాక్చువల్లీ గోరుతో కూడా వీటిని ఇలా గోరులతో సహా పైకి రావచ్చు, అంత వెయిట్లెస్ ఉంటాయి, అంత పవర్ఫుల్. సో షూ వచ్చేసి మనకి అటు ఇటుగా $360 అయిందన్నమాట మనకి, $360. సో నా దగ్గర ఉన్న షూస్ అన్నిటిలో కొంచెం ఎక్స్పెన్సివ్ షూ ఏదైనా ఉంది అంటే అది డెఫినెట్గా ఈ షూవే. సో ఈ షూ వచ్చేసి మనకి $360 పడింది, కానీ యాక్చువల్లీ రియల్లీ వర్త్ ఇట్. నెక్స్ట్ టైం ఇప్పుడు మ్యారథాన్కి మా ఫ్రెండ్స్తో వెళ్తుంటే మాత్రం డెఫినెట్గా ఈ షూస్ గురించి చెప్తాను. సో ఈ షూ మోడల్ గురించి మాట్లాడితే ఒకసారి నేను ఫోన్ చూడాల్సి వస్తుంది, ఎందుకంటే చిన్నప్పుడు నాకు నార్మల్గా ఎప్పుడన్నా షూస్ అంటే నైకీ షూస్ అన్నీ నైకీ అనుకునేవాడిని. సో నీకు కొంచెం లోకజ్ఞానం పెరిగే కొంది, అలాగే కొంచెం నీకు మొత్తం ఎక్స్పోజర్ అయ్యే కొంది నీకు అర్థమైంది నైకీ లోపల చాలా మోడల్స్ ఉంటాయి. సో ఈ మోడల్ ఏమేంటుందో ఇప్పుడు నేను ఒకసారి మెయిల్లో చెక్ చేస్తాను, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకే చదవడానికి. చాలా రీసెర్చ్ చేసి ఇంకా దీనికన్నా బెస్ట్ షూస్ ఇంకొకటి లేవు అనుకుంటే మాత్రం ఈ షూ కొన్నాను. ఈ షూ మోడల్ నేమ్ వచ్చేసి న్యూ బ్యాలెన్స్ ఫ్యూయల్ సెల్ సూపర్ కాంపిటీషన్ ఎలైట్ V5 షూస్. సో ఈ బేసికలీ ఇండియాలో ఎక్కడ ఉన్నాం, ఓన్లీ నార్త్ అమెరికాలో ఉంటాయి. ప్రజెంట్ అయితే $330 ప్లస్ ట్యాక్స్ పడుతుంది. సో $365 to $375 అయితే మనకు వచ్చేసింది. బెస్ట్ షూ. సో ఈ షూ కొంచెం బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా మంచి షూస్ ఉన్నాయి. నాకు యాక్చువల్లీ 3 ఫేవరెట్ షూస్ ఉన్నాయి. ఈ 3 ఫేవరెట్ షూస్ అట్లీస్ట్ ఇయర్ ఎండ్ లోపల నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కొనేయాలి. ఒకటేమో ఇది, ఇంకొకటి వచ్చి నైకీలో బ్లేజ్ అని ఉంటుంది, ప్రాపర్ ఎన్ని మ్యారథాన్ రన్నింగ్ షూస్. ఒకసారి మనకి ఇది అలవాటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ షూస్ కల్లా. సో ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ చేస్తున్నాం. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.